మీ అందరికీ కూడా మీరు చేస్తున్న సేవలకు కారణం మిమ్మల్ని సన్మానించాలని చెప్పేసి మేము నిశ్చయించడం జరిగింది. సో అదేవిధంగా లోకమాత ఆలియాబాయి హోల్కర్జీ వారి యొక్క 3 దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మేమందరం కలిసి వారి సేవలకు కారణం వారికి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సామాజిక సమర్థ ఇందూరు జిల్లా యొక్క అధ్యక్షుడైనటువంటి వేములవాడ దేవదాస్ గారు వేదిక మీద రావాల్సిన కోరుకుంటున్నాం. అందరూ ఎవరైతే మన జీవన విధానానికి దూరంగా ఉన్నారో వారందరినీ కూడా దగ్గరికి తీసి వారికి చదువు నేర్పుతూ వారి యొక్క భావంతో వారి సేవలు ఎగలేడి. సో ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు ముందు తీసుకోవాలని కోరుచున్నాం. ఈరోజు మనం ఇక్కడ ముఖ్య సమావేశం కావాలని ముఖ్య కారణం లోకమాత ఆలియాబాయి హోల్కర్ గారి 300వ సంవత్సరాల జన్మదిన వేడుకలు మనం చేసుకుంటున్నాము. వారిని మనం స్మరించుకోవడం ఈరోజు మన అందరికీ గర్వకారణంగా ఉన్నది. ఎందుకంటే లోకమాత ఆలియాబాయి గారు వారు చేసిన సేవలు దేశానికి ఎంతో పైన, దాంట్లో ముఖ్యంగా మన హిందూ ధర్మానికి వారు చేసిన సేవలు చాలా అమోఘమైనవి. వారిని మనం ఈరోజు స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మీరు చేస్తున్న సేవలు మన నగరానికి ఎంతో ముఖ్యమైనవి. మీరు నగరాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడంలో, అందరూ ఆరోగ్యం కాపాడంలో మీరు చేసిన సేవలు చాలా అమూల్యమైనవి. మీ సేవలను గుర్తించి మా సామాజిక సమాజ తరఫున మిమ్మల్ని గౌరవించుకోవాలని మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చేసే సేవలు ఇలాగే కంటిన్యూ చేస్తూ మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో, అందరి ఆరోగ్యంగా ఉండడం కాపాడంలో మీరు చేస్తున్న సేవలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము కులరహిత సమాజాన్ని కోరుకోవడం. సామాజిక సమరసత అంటేనే మన హిందువులలో ఉన్న కుల రక్కస్ని తరిమికొట్టడంలో మా సంస్థ ముందుకు పాటుపడుతుంది. దానికి మనమందరం ఒకటే, మన హిందువులందరం ఒకటే మన సమాజాన్ని లక్ష్మీ క్షీర సముద్ర రాజత్రయా శ్రీరంగదామేశ్వరం సాసీభూత సమస్త దేవతావనితం లోకైక దీపాంకురం శ్రీ మన్మద కటాక్ష విభ్రమేంద్ర గంగాధరం త్రైలోక్యం కుటిం సత్సదం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలాస్తం కృపానిధిం సర్వలోకహరం దేవం దత్తాత్రేయం భజే సద్గురు దత్తాత్రేయం భజే. వేదికను అలంకరించినటువంటి సామాజిక సమరసత జిల్లా యొక్క అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విభాగ కార్యవాహకులైనటువంటి శ్రీ రాతోళ్ళ దిగంబర్కి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులైనటువంటి మీ అందరి యొక్క ఆత్మలను శిరస్సు వచ్చి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. ఇలాంటి పెట్టే ఒకటి లెక్కింపు చేస్తే 60 ఇళ్ళు దాని యాగమైపోయి చండి బాలికలంతా కొద్దెత్తి తిరిగి మూత చూడాలిక కట్టాపట్టాలిక కానీ వస్త్రమయ్యే ఎక్కి కొట్టుకున్న ఎవరాదనిస్తూ ఆగామాగామో చేసేను. మన ఇంట్లో ఉన్న టీవీ భాగవతమాడించేను. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కులరహితమైనటువంటి పద్ధతిలో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక సమరసత యొక్క వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. కులాలు కాదు, మనకు కావాల్సింది ఆత్మీయతతో మెలిగినటువంటి జాతి మనది హిందూ ధర్మం. సనాతనమైనటువంటి ధర్మం ఏదైతుందో మన అందరం కూడా ఒకటే. ఇంతకు ముందు వస్తు మార్పిడి, తర్వాత మీ ఇంట్లో పరివర్తన నేను వచ్చేది, నా ఇంట్లో పరివర్తన మీరు వచ్చేది, కుల వ్యవస్థకు సంబంధించిన పక్కన పెట్టి అన్న బావ తాత మామ అక్క అనే పద్ధతిలో కులాలను పక్కన పెట్టి ఆ విధంగా మాట్లాడుకునేటటువంటి కాలం. ఇవాళ సమాజంలో ఏమైందంటే రాజకీయ నాయకులు తన యొక్క రాజకీయ కులాలను పెంచుకోవడానికి కుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. బాబాసాహెబ్జీ అంబేద్కర్జీ కుల వ్యవస్థ గురించి ఆలోచించినట్టయితే మన యొక్క కాన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి దాంట్లో మొట్టమొదటిసారి శ్రీరామచంద్రుడిని ఫోటో పెట్టించారు. ఆ తర్వాత కృష్ణుని యొక్క ఫోటో ఉంది ఆ యొక్క మన యొక్క కాన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి. ఈ విధంగా ఉండి అన్ని మతాల యొక్క సారాంశాన్ని దృష్టికోణంతో అనేక రకాలైనటువంటి మంది ప్రలోభాలకు లోబడి కోరుకున్నా కానీ కాకుండా బౌద్ధ మతాన్ని స్వీకరించి హిందూ ధర్మం
కాబట్టి అసలుకి మీ అందరి యొక్క ఆత్మకి శిరస్పరిచి ప్రణామం చేస్తున్నాం. కారణం ఏంటంటే మీరందరూ కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తూ మన ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం మనకు కూడా ఉంది. మనకు వచ్చి రకరకాలుగా చెప్తారు. మన ధర్మం ఏమిటి అనేటటువంటిది చెప్పడమే సామాజిక సమస్యల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు మార్గదర్శనం చేయడానికి చేసినటువంటి శ్రీ దిగంబర్జీ వారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీరు కూడా కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ప్రశాంతంగా ఉండండి. మీ అందరిని సన్మానించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా యొక్క వాణికి విరామిస్తున్నాను. హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. మన సామాన్యమైనటువంటి సమాజంలో పుట్టి ఒక అద్భుతాన్ని సృష్టించి దేశ సమగ్రతను, దేశ సంస్కృతిని, దేశ ఆధ్యాత్మికతను కాపాడినటువంటి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ అందరం కలిశాం. కానీ అహల్యాబాయి హోల్కర్ గారికి భావపూర్వమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారు చేసినటువంటి సేవలు మనమందరం కూడా మర్చిపోకుండా అహల్యాబాయి గారి లాగా మనందరం కూడా ఈ సమాజ నిర్మాణంలో, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అహల్యాబాయి హోల్కర్ యొక్క ఆదర్శాన్ని మనం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలనే ఒక ప్రేరణతోటి ఇక్కడ సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మనం కలిసాం. మరి నాతో పాటు ఈ వేదిక మీదటువంటి సభాధ్యక్షులు శ్రీ హరిదాస్ గారు, అదేవిధంగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు, సమరసత వేదిక అధ్యక్షులు దేవదాస్ స్వామి గారు, వేదిక ముందున్నటువంటి సామాజిక సమరసత వేదిక పెద్దలు, పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అట్లాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ నగరాన్ని ఒక దేవాలయం లాగా ఉంచుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మిక సోదరులు, సోదరీమణులు, తల్లులకి, అన్నలకి, అందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వరకు నమస్కారం చేస్తాను. ఇందాక స్వామి గారు చెప్పినట్టుగా అనేక సందర్భాల్లో మన దేశము అనేక విదేశీయుల చేతుల్లో మనం బానిస దేశంలో ఉంటాం. విదేశీయులు మన దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎప్పుడు మన దేశాన్ని గెలవలేదు. మనలో ఉన్నటువంటి ఐకమత్యం లేని కారణంగా ఇక్కడ పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు. మనలో ఉన్న ఐకమత్యం లేని కారణంగా, మనలో ఉన్న వర్గాలు, కులాలు, భేదాలు కారణంగా మనల్ని పరిపాలించారు. ఎప్పుడు గెలవే మనల్ని, ఎందుకంటే అంత శక్తివంతమైన దేశం. మొఘలాయలు వచ్చారు 800 సంవత్సరాలు, వాళ్ళు కూడా అంతే. ఎవరు కూడా మన దేశాన్ని గెలవలే. మనలో ఉన్న లోపాలని ఆధారం చేసుకుని వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించలేదు. కానీ ఈ దేశం అనాదిగా మన అందరం కలిసిమెలిసి జీవించాం. సంఘటితమైనటువంటి దేశం. ఎవరి కులవృత్తి వాళ్ళకు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకొని ఈ దేశము ఒక అభివృద్ధి దిశలో ఉండేది, ప్రపంచానికి మార్గదర్శక దేశం. కానీ మనలో చిచ్చు పెట్టి, మనలో అంతరాలు, కులాలు ఇవన్నీ నిర్మాణం చేసి, చిన్న పెద్ద, ధనిక పేద ఇవన్నీ వ్యక్తిగతంగా నిర్మాణం చేసి మనల్ని ఓడించి, మన యొక్క సమరసతను భంగం కలిగించి, మన ఐకమత్యాన్ని కూడా దూరం చేసి మనల్ని పరిపాలించారు. ఇవాళ ఇప్పటికి కూడా కొంతమంది స్వార్థపరులు అదే పని చేస్తున్నారు. మన దేశం మనల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరం కలిసి ఉన్నాం అనాదిగా, యుగాలుగా. కానీ ఇదంతా కూడా మనం సంఘటితమైతే శక్తివంతమైన భారతదేశము, సంస్కారవంతమైనటువంటి భారతదేశము, పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతదేశం నిర్మాణం అవుతుంది. దానికోసం సామాజిక సంస్థ వేదిక పనిచేస్తుంది. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు నేను మరొకసారి సామాజిక సంస్థ వేదిక పెద్దలకు, కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ అహల్యాబాయి హోల్కర్ ఒక గొప్ప రాణి. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతల్ని దూరం చేసి సమాజాన్ని సంఘటితపరిచింది. అనేక మంది మొగలాయలు ఇందాకనే చెప్పానే, వేల దేవాలయాలు కూలగొట్టారు. ఎందుకంటే దేవాలయమే మనకు సంస్కారకి. అలాంటి దేవాలయాన్ని ధ్వంసం చేస్తే తిరిగి ఒక కంకణం కట్టుకొని తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా అహల్యాబాయి హోల్కర్ దాదాపు 2000 దేవాలయాల్ని పునర్నిర్మింపజేయడానికి ఒక పెద్ద కారణం, ఒక మహిళ. మనం ఊహించడం ఎవరు కూడా. కూలగొట్టినటువంటి దేవాలయాల్ని, మఠాల్ని, మందిరాల్ని తిరిగి నిర్మాణం చేసేటువంటి ఒక ప్రయత్నంలో కీలక పాత్ర పోషించింది. ఆ దేవాలయం ఆధారంగా మన యొక్క గ్రామాల యొక్క అభివృద్ధి దిశలో మన దేశం అభివృద్ధి చెందింది. అంత గొప్ప అహల్యాబాయి. కానీ ఆమెను మనం మర్చిపోవడానికి లేదు. అలాగే మన
పై నిలిపి అందరూ అవసరం సమాజానికి. సమాజంలో ఒకరు లేకుండా మనం బతకలేమండి. నేను ఒక్కనే ఉంటా, నా కులం ఒక్కనే, నేను బతకలేని గుర్తుపెట్టుకోండి. సమాజంలో మనం ఎవరు కూడా ఒకరికొకరు పరస్పరమైనటువంటి అవసరం మనకు ఉంటుంది. నేను ఎక్కడో పెద్ద ఇల్లు కట్టుకొని ఉన్నామనుకున్నాను, ఎవరు కోటీశ్వరుడు ఉంటాడా? ఆ ఇల్లు శుభ్రం చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళాల్సిందే, ఆ ఇంటికి పాలు తీసుకోవడానికి ఒక వ్యక్తి వెళ్ళాల్సిందే. కానీ ఎప్పుడు కూడా ఒంటరి జీవితం ఎవరికి సాధ్యం కాదు. మన డబ్బున్న వాడికైనా డబ్బు లేని వాడికైనా అందరికీ అందరితో అవసరం వస్తుంది. దాన్నే సమాజం అంటాం మనం. అందుకే భారతదేశంలో మన హిందూ సనాతనమైనటువంటి సంస్కృతిలో మనం అందరినీ కలుపుకొని పోయింది మన సమాజం. పరులకు సేవ చేసింది మన సమాజం. అలాంటి గొప్ప సమాజం మనది. అలాంటి ఒక సమాజంలో మనం అందరం పుట్టాం. అదృష్టం భారతదేశం. ప్రపంచంలో ఈ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. కాబట్టి ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, గొప్పదే. కానీ కులాలు కులాలుగా విడిపోకూడదు. అందరము కలిపి మనం అందరూ ఒకటే ధర్మం, మన తల్లి భారత మాత. కాబట్టి ఆ విధంగా మనం కలిసి జీవిస్తున్నాం. కాబట్టి భారతదేశం అంటే ఇవాళ ప్రపంచం అంతా గర్విస్తున్నది. భారతదేశం యొక్క సంస్కృతి ప్రపంచం అంతా కోరుకుంటున్నది. కాబట్టి అట్లాంటి యొక్క సంఘటన నిర్మాణం చేయడానికి సమరస్థ వేదిక పనిచేస్తుంది. అనాదిగా కూడా మన దేశంలో ఇవన్నీ లేవు. మన పెద్దలు చెప్తుంటారు, సత్యమే దేవుడు, పరిశుభ్రతే దేవాలయం. ఎవరైతే సత్యం మాట్లాడతారో ఆయన దేవుడు అండి నా దృష్టిలో. అందుకే వివేకానంద ఏమన్నారు, మానవ సేవే మాధవ సేవ. మనుషులకు సేవ చేస్తే భగవంతుడు సేవ చేసినట్టే. కరోనా సమయంలో మీలాంటి దేశ భక్తులు కనుక లేకపోతుంటే ఈ దేశము పుట్టిపోలేదు. మీ సేవలు ప్రపంచం మరవలేదు, ఈ దేశం మర్చిపోలేదు. ఎందుకంటే పరిశుభ్రత లేకపోతే మనిషి ఎంత భయంకరంగా ఉంటాడో కుటుంబం మనకు అందరికీ తెలుసు. అందుకే మన పెద్ద చెప్పారు శాస్త్రంలో, పరిశుభ్రతే దేవాలయం. ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ దేవాలయం. మీరున్నారు ఇందూరులో, కాబట్టి ఇందూరు దేవాలయం లాగా ఉంది. ఒకవేళ మీరు లేని ఇందూరు కనుక ఊహించినట్టయితే ఇది దేవాలయం కాదు, ఇది శ్మశానం. కాబట్టి అందరూ, అందుకే మిమ్మల్ని అందరినీ మరొకసారి నేను గౌరవిస్తాను, శిరస్సు నమస్కరిస్తున్నాను. సరే, మనల్ని కొంతమంది గుర్తించవచ్చు, కొంతమంది గుర్తించకపోవచ్చు, కొంతమంది చిన్నగా చూడవచ్చు, కొంతమంది పెద్దగా చూడవచ్చు. కానీ భగవంతుడు మాత్రం మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. భారత మాత్రం మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ సేవ చేయడం అనేటువంటిదే గొప్ప పని. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుందండి. మీరు చేసే ఉపకారం, మీరు తీసుకునే వేతనం అదేదో ఎవరైనా ఒక పని చేస్తే ఎవరైనా ఒక రూపాయి ఇస్తారు. కానీ అన్ని పనులు అందరూ చేయరు. కాబట్టి మీరు చేసేటువంటిది సేవ, పరోపకారం. పరులకు ఉపకారం సేవ చేస్తున్నారు, ఇది పుణ్యం. ఇది పరులకు అపకారం చేస్తే కీడు పాపం వస్తుంది. కాబట్టి మీకు రోజు 24 గంటలు మీరు పుణ్యాత్ములండి. భారతదేశంలో మీలాంటి వ్యక్తులందరూ పుణ్యాత్ములు. కాబట్టి అంత గొప్ప వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర కలిసి మిమ్మల్ని నమస్కారం పెట్టే భాగ్యం మాకు కలిగిందేమనుకుంటున్నాను. మిమ్మల్ని అందరిలో నేను భగవంతుని చూస్తున్నాను. మన ధర్మం మనం చెప్పింది, మన ధర్మం. ప్రతి ప్రాణిలో భగవంతుని చూస్తాం. చీమని ఎల్లమ్మ దేవుడు అంటాం. మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో చీమని ఎల్లమ్మ దేవుడు అంటాం. పామును నాగదేవత అంటాం. ఆవును గోవును గోమాత అంటాం. భూమిని భూమాత, గంగను గంగామాత, తులసిని తులసి మాత, ప్రకృతిని ప్రకృతి మాత అంటాం. కానీ ప్రతి ప్రాణిలో భగవంతుని చూసి అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడని చెప్పినటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది హిందూ ధర్మం. ఇది మతము కాదండి. హిందూ ధర్మం అంటే ప్రపంచంలో అందరూ ఆచరించవచ్చు. దీనిలో అంటే ప్రతి ప్రాణుల్లో దేవుడు చూడడం కంటే ఇంకా గొప్పేముందండి. అటు ఒక మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి మనం ప్రూవ్ చేశాం. ఆది శంకరాచార్య వారు గంగా నది నుండి ఒక రోజు స్నానం చేసి బయటకు వస్తుంటే ఒక వ్యక్తి ఎదురుకు వచ్చాడు. బాగాలేడు, ఆయన చూడడానికి బాగాలేడు, చండాలంగా ఉన్నాడు. ఆయన శిష్యులు పక్కన తప్పుకోమంటారు. ఆయన పక్కన తప్పుకో, స్వామికి వస్తున్నాడు. అప్పుడు ఆ చండాలుడు ఏమంటాడో తెలుసా అండి? స్వామి, ఆదిశంకరాచార్య అంటాడు, స్వామి మీరు ఎవరిని పక్కకు తప్పుకోమంటున్నారు? మీలో నాలో ఉండే ఆత్మను పక్కకు తప్పుకోమంటున్నారా, లేకపోతే ఈ నాశనమైనటువంటి ఈ శరీరం శాశ్వతం అండి? ఇది శాశ్వతం కాదు. కానీ మనలో ఉన్న ఆత్మ శాశ్వతం. ఆత్మ అంటే భగవంతుడి యొక్క స్వరూపం. కానీ నాలో నీలో ఉన్న ఆత్మను పక్కకు తప్పుకుంటున్నారా, లేకపోతే ఈ నశ్వరమైన శరీరాన్ని పక్కకు తప్పుకోమంటున్నారా అని అడిగాడు ఆ చండాలుడు. ఎవరికి? శంకరాచార్య వారికి. ఇప్పుడు శంకరాచార్య వారు వెంటనే ఆ చండాలుడికి నమస్కారం, పాదాలు వందన చేసి ఆలింగనం చేసుకొని ఆయనను గురువుగా స్వీకరించినటువంటి దేశము మన భారతదేశం. మనం మర్చిపోకూడదు. కానీ ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో భగవంతుడు చూసింది. ఏ మతము, ఏ దానికి మన వ్యతిరేకం కాదని మన ధర్మం, మన సంస్కృతి. అందరినీ ఆదరించేటువంటి ధర్మం మనకి. ఒక పామును పంచనాడు పాలు వస్తాం. మన పుట్టను మల్లన్న దేవుడని
చేసుకోవాలి దయచేసి. వాళ్ళు విడగొట్టిన తర్వాత కొన్ని లోపాలు ఉన్నాయి ఇవాళ మన సమాజంలో కూడా. ఆ లోపాలను మనం అందరం బాధ్యతయుతంగా సరి చేసుకొని మనం అందరం ఒక సమాజం సమసమాజ నిర్మాణం సమసమాజ సంఘటన నిర్మాణం మనం చేసుకోవాలి. అందుకే మన సమాజం సేవ, త్యాగము, పరోపకారం ఇవి మనం చేస్తున్నాం. పరోపకారాయ ఫలంతి వృక్ష శోకం ఉంది. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ గుహంతి కావ, పరోపకారార్థం ఇదం శరీరం. దీని అర్థం ఏంటంటే పరోపకారాయ ఫలంతి వృక్ష. చెట్లు ఉన్నాయి కదండి, అవి మన కోసమే జీవిస్తున్నాయి. మనం నరికేసినా మనం నీడనిస్తుంది. మనం దాన్ని అన్నింటినీ వాడుకుంటాం, అన్ని రకాలుగా వాడుకుంటాం. నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి, చివరికి మనం కుర్చీ చేసుకుంటే కట్టెలు ఇస్తాయి, మంచం చేసుకోవచ్చు. అసలు చెట్టు చేసే మేము తల్లి కూడా చేయదు. కానీ అంత గొప్ప మన కోసమే జీవిస్తుంది చెట్టు. పరోపకారాయ వహంతి నది. నదులు ఉన్నాయి, ఇప్పుడు నదులన్నీ మన కోసమే జీవిస్తున్నాయి. అందుకే మనం నదీ మాత, గంగా మాత అంటాం. నదులు మన కోసమే జీవిస్తున్నాయి. పరోపకారాయ గుహంతిగా ఆవులు ఉన్నాయి, ఆవులు మన కోసమే జీవిస్తున్నాయి. మరి మనిషి ఎవరి కోసం జీవించాలని చెప్పారంటే మన ధర్మము పరోపకారాల నిజం శరీరం. ఈ మానవ జన్మ కూడా భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే ఇంత శ్రేష్టమైన జన్మ, 84 లక్షలలో శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి పరోపకారాల నిజం శరీరం, పరులకు సేవ చేయడం కొరకే మానవ జన్మ ఇచ్చాడు దేవుడు. మనం మర్చిపోకూడదు. ఆ యొక్క బాధ్యతలో మీరందరూ ఉన్నారండి. ఆ యొక్క బాధ్యతలో మళ్ళొకసారి నమస్కారం. నిరంతరం పరుల సేవనే ఇవ్వాలి. చాలామంది మన దేశంలో సేవ చేసే వాళ్ళు ఉన్నారు, సమాజం కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, స్వార్థపరులు కూడా ఉన్నారు, నేను కాదు. కానీ ఈ దేశం పట్ల, ఒక వ్యక్తి పట్ల సేవించాలనేటువంటి ఒక భావన ఈ దేశంలో మనందరి రక్తంలో ఉంది. అందుకే మనం అందరం కూడా ఇవాళ భారతదేశం అంటే అంతటి గొప్ప దేశం. ఇవాళ మన దేశంలో కొన్ని పరిస్థితులు ఉన్నాయి కావచ్చు, కానీ ప్రపంచమంతా కొనియాడేటువంటి మన సనాతన, మన భారతీయ సంస్కృతి వాళ్ళు కావాలనుకుంటున్నారు వాళ్ళంతా. అంటే ఆ స్థితిలో మనం అందరం కూడా నిర్మాణం ఎప్పుడు కూడా అండి. ఇందాక హరిదాస్ గారు చెప్పారు, పెద్దలు చెప్పారు, స్వామి గారు చెప్పారు, మనందరం కలిసిమెలిసి ఉండాలి. మనల్ని విడగొట్టడానికి అనేక కుట్రలు కూడా జరుగుతున్నాయి ఈ దేశంలో. ఈ దేశాన్ని ముక్కలు చేయాలి. విదేశీ ఇవాళ కూడా ప్రయత్నం జరుగుతాం. కానీ దాన్ని ఏది నమ్మకుండా మనం అందరం కూడా మన అంబేద్కర్, మన యొక్క వివేకానంద, అరవింద, దయానంద, అనేక మంది ఋషులు, మునులు, నారాయణకుడు ఒక నిమ్న జాతిలో పుట్టినటువంటి వ్యక్తి అండి. ఆయన మనం గౌరవిస్తున్నాం ఒక గురువుగా. ఆయన ఈ సమాజంలో అట్రానికం లేకుండా నిర్మూలన చేయడం కోసం తన జీవితాన్ని అర్పణ చేశాడు. అంబేద్కర్ అట్రానికం లేకుండా చేయడానికి తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఆయన మన భారతీయ సంస్కృతిలో ఉంటూనే ఆయన కాశ చూపించారు అనేక విధర్మీయ శక్తులు. కానీ చెప్పాడు ఆయన, ఎస్ నా దేశంలో లోపం ఉంది, దాన్ని నేను సరి చేసుకుంటాను, కానీ నేను విధర్మం వేరే ధర్మాన్ని స్వీకరించాలని చెప్పాడు. కానీ ఆ విధంగా అనేక మంది మహానుభావులు ఈ దేశంలో మనందరినీ కలిపి ఉంచడానికి ప్రయత్నం చేశారు. కానీ మనందరం కూడా ఈ దేశంలో అన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా మనందరం కలిసిమెలిసి సంఘటితంగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. మా పెద్దలు పాట పాడుకుంటారు, చాలా బాగుంది. పాట పాడి నేను ముగిస్తాను. నీవు నేను హిందువైతే జీవితమే ధన్యము, నీవు నేను హిందువైతే జీవితమే ధన్యము, కులం పేరిట కలమెందుకు కలిసి ఉంటే భాగ్యము, రాసపుండుల రేగుచున్నది అంటరాని భావము, రాసపుండుల రేగుచున్నది అంటరాని భావము, రాజకీయపు పావు అయినది నిమ్న జనకుల వాదము, ఎన్ని చట్టములున్నగాని చెరగలేని దోషము, అన్ని వైపుల పేద జనులకు జరుగుతున్నది మోసము, నీవు నేను హిందువైతే జీవితమే ధన్యము, కులం పేరిట కలమెందుకు కలిసి ఉంటే భాగ్యము. కులాలు పెడుతూ, రకాలు పెడుతూ, ఎక్కడున్నాయి కులాలు, ఎక్కడి నుంచి వచ్చాయి? మనం వృత్తి బట్టి కులమే, వృత్తులు తప్పనిసరి ఈ దేశంలో. కానీ కులాల పేరుతో మనం ఎవడో మనం విడగొట్టడానికి చేసిన ప్రయత్నంలో ఇలా మనం కూరుకుపోయాం. దాంతో బలహీనమైపోతున్నాం. బలమైన సమాజ నిర్మాణం కావాలంటే మన కులవృత్తిని మనం గౌరవించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇది మన భారతీయ సంస్కృతి, మన ధర్మం చెప్పింది. సనాతనంగా ఉన్నది ఈ దేశంలో. ఇంకొక పాట దీంట్లో, సహపంక్తి భోజన మారగించి ఒకటి చేసిన తత్వము, సమరసతలో కాని ఎప్పుడో సాటినది హిందుత్వము, శబరి ఎంగిలి ఆరగించిన
ఏక కలమెందుకు కలిసి ఉంటే భాగ్యము. అనాదిగా మీరు చూసుంటారు, సహపంక్తి భోజనాలు మన దగ్గర ఉండేవి. అందరూ కలిసి భోజనం చేసేవారు. మనకి రాముడు నాడు చూడండి, శ్రీరాముడు గుహుని ఆలింగనం చేసుకున్నాడు, శబరిమాత ఎంగిలి తిన్నాడు. ఇలా మనం అందరం పెళ్ళైన తర్వాత ఏ కులమైనా ఏ వర్గమైనా పెళ్లి కాగానే ముందుగా దర్శించుకునేది ఎవరికండి? అరుంధతి నక్షత్రం. అరుంధతి ఎవరండి? ఒక సామాన్యమైనటువంటి చిన్న కులంలో పుట్టినటువంటి తల్లి, ప్రతివ్రత మాత. కాబట్టి ఇవాళ ఎవరైనా ముందు అరుంధతిని మొక్కాల్సిందే. కాబట్టి గుణప్రధానం మన దేశం, కులప్రధానం కాదు. భారతదేశంలో అనాదిగా కూడా కులానికి ప్రాధాన్యత లేదు, వృత్తికి ప్రాధాన్యత ఉంది, కులం లేదు. కులాన్ని తీసుకొచ్చింది మన విదేశీయులు, మన మీద దాడి చేయడానికి, మనల్ని విడగొట్టడానికి. అది మర్చిపోకూడదు దయచేసి. కానీ అరుంధతి నక్షత్రాన్ని అన్ని కులాల వాళ్ళు దర్శించుకున్న తర్వాతనే మిగిలిన పని పెళ్ళైన తర్వాత. అలాంటి అరుంధతి మాత ఒక చిన్న కులంలో పుట్టిన తల్లి. కానీ అనాదిగా మన సంస్కృతిలో మన శాస్త్రాలు ఎక్కడ అపరాధనం లేదా. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. ధర్మవ్యాధులని కౌశికుడు మునోకు ఉండే, కౌశిక స్వామి. కౌశికుడు పేరు వినుంటారు. కౌశికుడు ఒకరోజు తపస్సు అనుకున్నాడు. చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకుంటే చెట్టు మీద ఒక కాకి ఉంది. ఆ కాకి రెడ్డ వేసింది, దొడ్డిపోయింది కాకి. కోపం వచ్చింది స్వామి కౌశికుడికి. నా మీద రెడ్డ వేస్తావా అని కాకి కన్ను తీసి చూస్తాడు. బాగా కన్ను తీసి చూడగానే సప్పసంపన్నుడైన ఆ కాకి మలమల మాడి కింద పడి చచ్చిపోతాడు. ఆయన భోజనం టైం అవుతుంది, ఊర్లోకి వెళ్తాడు. ఇట్లా వినాయక నగరానికి ఊర్లోకి వెళ్ళి భిక్షాందేని ఒక ఇంటి ముందరికి వెళ్తాడు, భిక్షకి వెళ్తాడు. స్వామి వెళ్ళగానే ఒక తల్లి భిక్ష తీసుకొని వస్తుంది. అంతలోనే వాళ్ళ భర్త ఎదురుకి వస్తాడు. ఆమె ఏం చేస్తుంది? ఆ భిక్ష పక్కకు పెట్టి వాళ్ళ భర్తకు సేవ చేస్తుంది. భర్తకు మంచినీళ్ళు ఇస్తుంది, కాళ్ళకి ఇస్తుంది. ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆ భిక్ష తీసుకొని స్వామి దగ్గరికి పోతుంది. అప్పటిదాకా ఆయన వెయిట్ చేస్తాడు. కోపం వస్తుంది స్వామిజీకి. అరే, నన్ను నిలబెట్టి నేను ముందు వచ్చినా వాళ్ళ భర్తకు సేవ చేస్తుందేమే అని చెప్పేసి ఆ భిక్ష తీసుకురాగానే ఆ కౌశికుడు ఏం చేస్తాడు? కన్ను తీసి చూస్తాడు. ఎవరికి? ఆ ప్రతివ్రత తల్లికి. అప్పుడు ఆ ప్రతివ్రత ఏమంటుందంటే, తల్లి స్వామి మీరు కన్ను తీసి గొడవ చూడంగానే మలమల మాడి చచ్చిపోయే కాకి అడవిలో చెట్టు మీద, అలాంటి కాకి అనుకున్నావు నాకు అన్నదా? అమ్మా, ఎక్కడో అడవిలో జరిగిన సంఘటన ఈమెకెట్టు తెలిసింది? అప్పుడు ఫోన్లు లేవు అని వెంటనే ఆ కౌశికుడు ఆ తల్లికి కాళ్ళకి దండం పెట్టుకొని, అమ్మ నాకు పొరపాటు వెళ్ళండి, అక్కడ బోరియా ఉంటుంది పక్కకు, అక్కడ ఒక ధర్మనాథుడు అనే వ్యక్తి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఉపదేశం తీసుకోండి. వెతుకుంటూ వెళ్తాడు ఈ కౌశికుడు. ఎక్కడ ధర్మనాథుడు ఎక్కడున్నాడు ఆ బోరియా వెళ్తే అక్కడేదో మార్కెట్లో వెళ్ళేసరికంటే అర్థం కాదని అడుగుతాడు. ధర్మనాథుడు ఎక్కడంటే అక్కడ ఆయన షాప్ అని చూపిస్తాడు. ఏం షాప్ అంటే ధర్మనాథుడి బట్టలు కొట్టుకుంటుంటాడు. కటిక వ్యక్తి, కటిక కులంలో పుట్టాడు, బట్టలు కొట్టుకుంటుంటాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం వస్తుంది. ఏమనుకుంటాడు? ఎక్కడో గుళ్ళో పూజారిగా ఉన్నాడేమో అనుకుంటాడు. చూసిందాకంటే ఆయన వృత్తి చేసుకుంటుంటాడు. మళ్ళీ అడుగుతాడు, డౌట్ వచ్చి, ఈయననేనా? ఈయననే ధర్మరాజు, ఈయననే. అప్పుడు కొద్దిగా దగ్గరకు పోయిన దూరం ఉంటాడు. ధర్మరాజు చూస్తాడు. రా స్వామి, నీకు అమ్మ పంపించింది కదా సాధ్యమని అంటాడు. ఆయనకేం తెలుసు చూడండి. వెంటనే అప్పుడు అర్థమవుతుంది. కౌశికుడికి వెళ్ళి ఆ ధర్మవ్యాధుడు కాళ్ళు పట్టుకొని ధర్మవ్యాధుడి దగ్గర ఉపదేశం తీసుకొని మోక్ష మార్గం పొందుతాడు కౌశికుడు. ధర్మవ్యాధుడు కులం ఏమిటి? కౌశికుడు కులం ఏమిటి? ఎవరేమిటి? కాబట్టి ఇక్కడ మన దేశం మనం గుర్తుపెట్టుకోవాలండి, గుణప్రధానమైనటువంటి దేశం ఇది. గుణప్రధానమైనది కాదు. ఎవరి గుణం గొప్పదైతే వాళ్ళు ఈ దేశంలో గొప్పవాళ్ళు. ఎవరు మంచిది ఆలోచన, మంచి గుణాలు లేవో వాళ్ళు కింది వాళ్ళు. అందుకే సద్గుణ సంపన్నం భారతదేశంలో మనకు అట్లాంటి గొప్ప దేశం. కానీ అట్లాంటి ఒక గుణానికి ప్రాధాన్యత మనం ఇచ్చాం. కాబట్టి మనం మీరు ఒక గొప్ప సేవలో, ఒక గొప్పది వల్ల సమాజం లేదు, మీరు లేకపోతే మర్చిపోదు. నేను చెప్పానే, పరిశుభ్రతే దేవుడు, సత్యమే దేవుడు, పరిశుభ్రతే దేవాలయం. కానీ దేవాలయంలాగా ఈ పట్టణాన్ని నిర్మిస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసిమెలిసి కనుక ఉన్నట్టయితే మంచి భారతదేశాన్ని నిర్మాణం చేసేటువంటి దిశలో మీరందరూ ఆల్రెడీ సహకరిస్తున్నారు. మీకు ఇట్లాంటి మిమ్మల్ని గుర్తించిన పెద్దలకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు మరియు మా మల్లేశ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు.
సామాజిక సమరసత వేదిక తరపున ఈరోజు మన నగరంలో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు మా సంస్థ తరపున వారిని గౌరవించుకోవడం, సత్కరించడం జరిగినది. లోకమాత అహల్యాబాయి హోల్కర్ గారి 300 సంవత్సరాల జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ మా సంస్థ తరపున నగరంలోని మున్సిపాలిటీలో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు ఈరోజు వారి గౌరవంగా స్మరించుకుంటూ వారిని సత్కరించడం జరిగినది. మా సంస్థ తరపున మా చేసే సేవలని కులరహిత సమాజం గురించి పాటుపడుతున్న సందర్భంగా ఈ సేవలు చేస్తున్నాం. ఇందూరు నగరంలో అహల్యాబాయి హోల్కర్ గారి యొక్క 300వ జయంతి సందర్భంగా ఇక్కడ పారిశుద్ధ కార్మికులకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క సామాజిక సమరసత వేదిక దేశవ్యాప్తంగా సమసమాజ నిర్మాణము, కులరహిత సమాజ నిర్మాణం కొరకు పనిచేస్తూ తద్వారా ఈ దేశము సుదృఢంగా, స్వాభిమానంగా, సమృద్ధిగా జీవించాలనే ఒక సంకల్పంతో సామాజిక సమరసత వేదిక పనిచేస్తుంది. కాబట్టి సమాజంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి వివేకానంద యొక్క, అంబేద్కర్ యొక్క సందేశాన్ని అందుకొని వారికి ప్రేరణగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు. గురుభ్యో నమః. సామాజిక సమరసత ఇందూరు జిల్లా యొక్క వేదిక ఆధారంగా ఇందూరు నగరంలో వినాయక నగర్ నందు మున్నూరు కాపు కళ్యాణ మండపంలో 5 జోన్లు 100 మంది పారిశుద్ధ కార్మికులకి అహల్యాబాయి యొక్క 300 సంవత్సరాల యొక్క జయంత్యోత్సవాల సందర్భంగా వీళ్ళ యొక్క సేవలను గుర్తించి సామాజిక సమరసత ఏదైతే ఉందో కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఈ పారిశుద్ధ కార్మికులని సన్మానించడం జరిగింది. 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క సమయాన్ని అనుకూలంగా చూసుకొని 10 నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.